వంగలపూడి అనిత గారిని నిన్న గుడివాడ అమర్నాథ్ గారు అదే మహిళా కమిషను గుడివాడ అమర్నాథ్ గారిని పిలిచింది. వంగలపూడి అనిత గారిని ఏదో అన్నారని చెప్పేసి. ఇంతకుముందు భారతి గారి విషయంలో కూడా ఇదే వంగలపూడి అనిత గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడి అప్పుడు మహిళా కమిషన్ అడిగిపోయిందంటారు. ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ హోంమంత్రి మీద మేకప్ అనే ఒక ఓటు కోసం మరి గుడివాడ అమర్నాథ్ గారికి నోటీసులు జారీ చేసింది. ఓకేనమ్మా, అది పక్కన పెడదాం. మరి కొన్ని ప్రశ్నలు ఈ హోమ్ మినిస్టర్ని అలాగే ఈ ఉమెన్ కమిషన్ అడగాలనుకుంటున్నా. మీరు అకార్డింగ్ టు ద ఎన్సీఆర్బీసీ రిపోర్ట్ ప్రకారం 2024 రిపోర్ట్ ప్రకారం మహిళ మీద దాడుల్లో ఏపీ టాప్ పొజిషన్లో ఉంది. మానవ అక్రమ రవాణా చేయటంలో ఏపీ 3rd ప్లేస్లో ఉంది. రోజుకి 2 నుంచి 3 హత్యలు జరుగుతున్నాయి. అట్లాగే సోషల్ మీడియాలో ఫేక్ కేసెస్లో ఏపీ టాప్ పొజిషన్లో ఉంది. మరి వీటన్నిటి మీద ఉమెన్ కమిషన్ స్పందించదా? మరి వీటి మీద చర్యలు తీసుకోవాలిగా. ఆఖరికి చివరికి రోడ్డు ప్రమాదాల మరణంలో కూడా ఏపీ 9వ పొజిషన్లో ఉంది. మరి వీటి మీద ఈ ఉమెన్ కమిషన్ స్పందించదా? అంటే దేనికి నోటీస్ ఇవ్వాలి, దేనికి నోటీస్ ఇవ్వకూడదు, దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు, ఆ ఒక్క వర్డ్ పట్టుకొని మీరు నోటీసులు ఇచ్చారు. మరి వీళ్ళందరికీ ఇన్ని మన రాష్ట్ర పరువు మరి దేశంలో ఎలా పోతుందో మీరు గమనించట్లేదా? మీరు మహిళల భద్రత విషయంలో నిజంగా అంతా మరి ఒక హోమ్ మినిస్టర్ గారికే స్పందించారు కదా, మిగతా మహిళలకు ఎందుకు స్పందించరు? అంటే చట్టం కొంతమందికే చుట్టమా? మిగతా వాళ్ళకి చట్టం ఆదుకుందా? కేవలం ఒక అవగాహన లోపం. గౌరవ న్యాయస్థానాలని వాటిలో ఎలా పనిచేయాలి, వాటిని దేనికోసం యూజ్ చేయాలి అనే అవగాహన లేకపోవటం వల్లే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. హోంమంత్రి అనిత గారికి నిజంగా ఉమెన్ కమిషన్కి ఈ రాష్ట్రంలో మెన్ కమిషన్ అనేదన్నా ఒక సంస్థ కానీ ఒక కమిషన్ మగవాళ్ళ తరపున ఏదైనా కమిషన్ ఉంటే అందుట్లో ఈ రాష్ట్రంలో ఫస్ట్ ముద్దాయి హోమ్ మినిస్టర్ గారే అవుతారు, అనిత గారే అవుతారు. ఎందుకంటే ఆమె అధికారం లేనప్పుడు మాట్లాడిన మాటలు, అధికారం వచ్చిన తర్వాత మాట్లాడి మగవాళ్ళని ఉద్దేశించే మాటలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో గమనిస్తూనే ఉన్నారు. నిజంగా మగవారికి ఏదైనా మెన్ కమిషన్ అనేది ఉంటే ఫస్ట్ ముద్దాయి హోమ్ మినిస్టర్ గారే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఒక ఎక్స్-సీఎంని ఉద్దేశించే మాటలు, వారి కుటుంబాన్ని ఉద్దేశించే మాటలు కానీ, అలాగే ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించే మాటలు కానీ, వారిని అగౌరవపరిచే విషయంలో కానీ, వారిని మానసికంగా బాధించే విషయంలో కానీ బాధితులు ఎవరైనా ఉన్నారంటే అది మెన్స్కి ఒక కమిషన్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ముద్దాయి హోమ్ మినిస్టర్ అయ్యిద్ది. అట్లానే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు అమరావతి టూర్కి అని చెప్పి వెళ్ళారు, పర్యటనకు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు మీ వైసీపీ వాళ్ళకి అక్కడేం పని ఉంది, అమరావతి ద్రోహులు వైసీపీ వాళ్ళకి అక్కడేం పని ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు కాదు, ఎవరైనా సరే ఈ క్యాపిటల్లో తిరిగే అర్హత ఉంది. ప్రతి ఒక్కరు మనిషికి ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ రాష్ట్రంలో ఏ చోటికైనా వెళ్ళే అధికారం ఉంది కదా. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా మర్చిపోతున్నారు? అమరావతికి ఏమన్నా ప్రత్యేకంగా ఒక గవర్నమెంట్ ఉందా? అక్కడ ఏదైనా స్పెషల్ స్టేట్ పాలసీ కానీ సెంట్రల్ పాలసీ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. వైసీపీ వాళ్ళు వెళ్తారు, బీజేపీ వాళ్ళు వెళ్తారు, జనసేన వాళ్ళు వెళ్తారు, అన్ని పార్టీస్ వెళ్తారు, సిపిఎం అందరూ వెళ్తారు. వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నిస్తున్నారు ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. అసలు అది ప్రశ్నేనా? మీరే ఒక అంటే రాష్ట్రానికి దిక్సూచిగా పెద్దగా ఉన్న మీరు ఇలాంటి ప్రశ్నలు మాట్లాడుతున్నారంటే మీ కార్యకర్తలు రెచ్చిపోవడంలో తప్పే ఉంది. మీరు ఇంత డైరెక్ట్గా వైసీపీ వాళ్ళకి అమరావతిలో ఏం పని ఏంటి? వైసీపీ వాళ్ళకి అమరావతిలో పని ఉంటుంది, ఎందుకు పని ఉండదు? అక్కడ ఎవరైతే రైతులు వాళ్ళ ఆహ్వానం మేరకు కదా వెళ్ళింది. రైతులందరూ మరి మనస్ఫూర్తిగా విల్లింగ్గా ఇచ్చారు అనే ధైర్యం మీకు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి పర్యటన చేస్తే మీకు కలిగే నష్టం ఏంటి? పోనీ వైసీపీ వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే మీరు చేసే అభివృద్ధి కనపడుద్ది కదా రాష్ట్ర ప్రజలకి. మీరేం చేస్తున్నారో, మీ అభివృద్ధి ఏంటో, అమరావతిలో రైతులను మీరు ఎంత ఉద్ధరిస్తున్నారో వీళ్ళు చక్కగా మీకు ప్రచారం చేస్తారు కదా, ఫ్రీ పబ్లిసిటీ. మీరు దాన్ని గమనించాలి.